ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, మీరు దుఃఖపరచకండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, సమస్తమైన భేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఒకరిని ఒకరు క్షమించండి. సంఘములో అభివృద్ధి ఎలా కలుగుద్ది చెప్పండి? దేవుడిచ్చిన ప్రేమను బట్టి, దేవుడు మనకు బోధించిన బోధలను బట్టి. పైన 29లో చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని, మాటలే పలకండి కాని, దుర్భాష ఏదైనను మీ నోటిలో నుండి రానివ్వకండి. దేవుడు మనతో ఏమంటున్నాడు చెప్పండి? దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు. మీరు విమోచించబడి ఉన్నారు. దేనిలో నుంచి చెప్పండి? పాపములో నుంచి, మీరు శాపము నుంచి విమోచించబడి ఉన్నారు. కనుక మీరు తిరిగి మరలా పాపానికి దాసులు కాకండి. మీరు పాపానికి, అక్కడ కింద ఏమన్నారు చెప్పండి? సమస్త దేశము, కోపము, క్రోధము, దూషణ, సకల విధమైన దుష్టత్వమును విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి మీరు కరుణాహృదయులుగా మారండి. దేవుని ప్రేమ కనుక దేవుడు అక్కడ అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినము వరకు కూడా దేవుడు మీకు మాట ఇచ్చాడు, నేను కాపాడుతాను అని. కనుక మీ అలవాట్లు మార్చుకునండి. కింద సమస్త విధమైన భేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధములైన దుష్టత్వమును మీరు విసర్జించి కరుణా హృదయములుగా మీరు మారండి. ఇవన్నీ కూడా మీరు మారినప్పుడు దేవుని ఆత్మలో విమోచించబడినవారు, రక్షణకు సిద్ధపడేవారు. రక్షణ మీకు ఇచ్చినందుకు ఆయన సంతోషిస్తాడు. మీ సంభాషణ, మీ మాటలు ఎలా ఉండాలన్నాడు పైన చెప్పండి? మీ మాటలు వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలనే మీరు పలకండి కాని దుర్భాష ఏదైనాను మీ నోట ఇక దుర్భాషలు రానివ్వకండి. దేవుడు మిమ్మల్ని విమోచించాడు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నారు. అగ్నిలో నుండి పుట్టిన కొరివి మరలా అగ్నికి భయపడుద్దా? అగ్నికి, శ్రమలకు భయపడుద్దా? అగ్నిలో నుండి తీయబడిన కొరివి. అగ్నిలో నుండి అంటే ఏంటి చెప్పండి? శ్రమలలో నుండి, శోధనలో నుండి. దేవుడు నిన్ను వెలిగించిన తర్వాత అలాంటి శోధనలు మరలా నీ మీదకి వచ్చిన నీవు అగ్ని వలె ఉంటే, కొరివి, అగ్నిలో నుండి తీయబడిన కొరివి ఎలా ఉంటుంది చెప్పండి? అగ్నిలాగానే కనపడదు. అగ్నికి ఇక భయపడదు. అగ్నిలో పుట్టిన పురుగు అగ్నికి ఇక భయపడదు. అగ్నిలో నుండి తీయబడ్డారు మీరు. పరిశుద్ధాత్మ చేత మీరు విడిపించబడ్డారు. కనుక అగ్నిలో పుట్టిన పురుగులు మీరు. కనుక ఇక అగ్ని వంటి శ్రమలకు మీరు ఏమాత్రం కూడా భయపడరు. మీ సంభాషణ, మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి?
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలకండి, కానీ మీ నోట ఏ దుర్భాష కూడా రానివ్వకండి. కనుక సమస్త విధములైన భేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధములైన దుష్టత్వమును మీరు విసర్జించండి, దానిని మీరు సంపివేయండి అని కొలసీల్లో రాయబడి ఉంది. ఆ పాపాలను సంపివేయండి, వాటిని మరలా తిరిగి మీలో వేలనివ్వకండి. అవి వేలుతున్నాయంటే మీరు అగ్నిలో నుండి తీల దేనిలో నుంచి వచ్చారు చెప్పండి? మీరు అగ్నిలో పుట్టిన పురుగు కాదు, సావుకు సిద్ధమయ్యే పురుగులు మీరు. కనుక అగ్ని మీ మీద పడినప్పుడు మీరు చస్తారు అని దేవుడు అంటున్నాడు. అగ్నిలో నుండి తీయబడిన పురుగుల వలె మండే శక్తివంతులుగా మీరు ఉండాలి. కనుక దేవుడి లోకంలో సాతాను అనేక శోధనలు మీకు కలగజేసిన మీ అందు, మీ నోటిల యందు, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో ఏ దూషణ ఏది లేదు. కనుక మీరు క్షమార్పణ కలిగి కరుణా హృదయులుగా మీరు ఉన్నారు. కనుక సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేడు. కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనములో యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, కయ్యూను నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, ముఖము ఎందుకని చిన్నబుచ్చుకొని ఉన్నావు? నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా, నీవు తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియలు నీవు చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉండును. పాపము పొంచి ఉన్నది. కనుక దానికి నీ మీద వాంఛ కలుగును, వాంఛ ప్రేమ కలుగుతున్నది. నీవు దానిని సత్క్రియలు చేస్తే కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూను, నేను మాట్లాడుతున్నప్పుడు నీకు ఎందుకయ్యా కోపం? యెహోవా కయ్యూను నీకు కోపమేలా, నీ ముఖము ఎందుకు చిన్నపోయింది? నీ సత్క్రియలు సత్ప్రవర్తన కలిగి ఉంటే నీవు తలను ఎత్తుకోవా? సత్క్రియలు చేయని ఎడల, సత్ప్రవర్తన నీలో లేని ఎడల పాపము నీ వాకిటనే పొంచి ఉంది. చూసుకో. ఖచ్చితంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సత్క్రియలు చేసిన వారికి, వారి మీద అగ్నిలో నుండి తీయబడిన పురుగుడు కనుక నిందలకు, అవమానాలకు, శ్రమలకు వారు భయపడరు. ఎందుకంటే అగ్నిలో నుండి పుట్టిన పురుగు అగ్నికి, శ్రమలకు ఏ మాత్రం కూడా భయపడదు. కనుక క్రియలు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు తల ఎత్తుకుంటావు. మంచి ప్రవర్తన, మంచి ఆలోచన నీకు ఉన్నప్పుడు నీవు తల ఎత్తుకునేవాడిగా ఉంటావు. సత్క్రియలు చేయని ఎడల తప్పకుండా నీ వాకిట పాపము పొంచి ఉన్నది. దానికి నీ మీద వాంఛ కలిగి ఇష్టపడి ఉన్నది. నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను ఏలతుంది. పాపమే నిన్ను ఏలతుంది. దేవుడు నీతి మాటలు నీలో ఉండవు. దేవుడి మాటలు ఎన్ని చెప్పినా, ఇట్లా చెప్పినా మీరే మారండి అని వెళ్ళిపోతూ ఉంటారు. కనుక సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? తక్షణమే మారు మనసు పొంది దేవుని చిత్తమును నెరవేరుస్తానికి మేలు చేస్తారు. వారు సత్క్రియలు అంటే మేలు చేసే కార్యక్రమాలు. వారు అనేకులు మేలు కోరతారు కానీ కీడు చేయరు. దూషణ మాటలు, అసూయలు, భేషాలు వారిలో ఉండవు. కనుక వారు ఏం చేస్తారు చెప్పండి? కరుణా హృదయులై ప్రేమ కలిగి ఉంటారని. కనుక సత్క్రియలు లేనప్పుడు పాపము నీ ఎదుట నిన్ను ఏలినప్పుడు నీవు నీ తోటి వారికి నీవు మేలు చేయవు. ఏం చేస్తావు చెప్పండి? కీడే చేస్తావు. ఆ పాపము నిన్ను ఏలుతున్నది అంటున్నాడు. అందుకనే చూడండి, 1 సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త
మనస్సు అనుగ్రహించెను. కొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు ఆ దినములలోనే అతనికి ఆ సూచనలు ఆ కనబడెను. సూచనలు కనపడ్డాయి. ఎవరు చెప్పండి? సమూయేలు యొద్ద నుండి వెళతా ఉండగానే అతను అభిషేకము పొంది దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని చిత్తమును నెరవేరుస్తానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అతనిలో ఉన్న మనుషుల్లో ఉన్న ఏం పోయింది చెప్పండి? మనుషుల జ్ఞానం పోయి దేవుని ఆత్మ వచ్చిందండి అతని మీద. ఆ రోజునే అతనిలో కొత్త ఆలోచనలు కనబడినాయి. దేవుని ఆత్మ మన మీద ఉంటే మేలు చేస్తాం, కానీ కీడు ఎవరికి చేయం. కీడు మాటలు మన నోట రావు. ఈరోజు కీడు మాటలు, కీడు తలంపులు కలిగి ఉన్నాము అంటే దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపెట్టేవారిగా ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాలైనా నీ బ్రతుకుల్లో ఇంకా దేవుడు నిన్ను చూస్తున్నాడు. మేలుకరమైన బ్రతుకుతాడా అని. కనుక దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ సమూయేలు అతనిని అభిషేకించాడు. ఇదిగో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా ఉండటానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు అర్హత లేనివాడవని నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ దేవునికి నీవు సమర్పణ చేసుకో, దేవుని చిత్తానికి లోబడు అన్నప్పుడు లోబడ్డాడు. ఆ దినమునే అతనికి ఏమొచ్చింది చెప్పండి? కొత్త మనస్సు, కొత్త ఆలోచన. మనుషుల యొక్క ఆలోచన కాదండి, దేవుని ఆలోచన. దేవుని ఆలోచన ఉంటే అనేకులకు మేళ్లు చేస్తారు. మనుషుల ఆలోచన అయితే స్వార్థంగా ప్రవర్తిస్తారు. కనుగని ఆనాడు సౌలులో ఉన్న మనస్సు పోయి ఏ మనసు వచ్చింది చెప్పండి? దేవుని మనస్సు వచ్చింది. తన ప్రజలకు న్యాయం చేయటానికి, రాజ్యాన్ని పరిపాలన చేయటానికి, దేవుని చిత్తము నీలో నెరవేరటానికి, దేవుడు నీ యొక్క మాటలన్నీ క్షేమాభివృద్ధిగా మారాలి అని, నీ మాటలు, నీ తలంపులన్నీ క్షేమాభివృద్ధిగా తన ప్రజలకు న్యాయం చేసే వ్యక్తిగా ఆయన నిన్ను వాడుకుంటాడు అని చెప్పిన మాట విన్నాడు. తన హృదయాన్ని సమర్పణ చేసుకున్నాడు. తనలో ఉన్న దుష్ట మనసు పోయింది, కొత్త మనసు వచ్చింది. ఆ దినమునే సూచన కనబడింది. దేవునికి స్తోత్రము. ఎన్ని సంవత్సరాలు నీవు వచ్చి మందిరంలో పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం మనం మాట్లాడుతున్నామంటే ఇది దేవుని మనసేనా? దేవుని ఆలోచనలో ఉన్నామా? నీ ప్రార్థన, నీ నడకలు, నీ పనులు దేవుని సంతోషపడుతున్నాయా? నేను పని చేసి వెళుతున్నాను, దేవుడు సంతోషిస్తాడులే అనుకుంటున్నారు మీరు. మీ మనస్సాక్షి మారందే అది మీకు ఏమంటుంది చెప్పండి? బాధలే కానీ దీవెన ఉండదు. కనుకనే చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా సౌలు సేవకులు అతను ఏమైపోయింది చెప్పండి? దేవుని ఆత్మ అతను పోయినాక అతనిలోకి ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ. ఇక దురాత్మ వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు అందరికీ తెలుసు కదా. సౌలు అప్పుడు వరకు కూడా మేలుకరంగా ప్రజలకు చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరోధంగా ప్రవర్తించాడో అతనిలో ఉన్న ఆత్మ పోయి ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చింది. ఇక అతను అందరూ ఏం చేస్తున్నాడు చెప్పండి? బేషాలు పెట్టుకుంటున్నాడు. కొడుకని చూస్తలా, పక్కన పనిచేసే పనివారని చూస్తలా, అతని దగ్గర యాజకులు ఉన్నారు, యాజకులని చూస్తలా, యాజకుల్ని చంపించాడు. ఎందుకంటే దేవుని యొక్క సేవకులు అక్కడ దేవుని చిత్తము నెరవేర్చే వారిని కూడా దయా దాక్షిణ్యము లేకుండా వారిని చంపించాడు. ఆ తర్వాత మేలు చేసిన దావీదును కూడా చంపటానికి వెనక్కి తిరగకుండా ఎమ్మడిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అతనిలో అప్పటి వరకు అదే మంచి మనసుతో ఉన్నవాడు సడన్గా
తనలో దురాత్మ ప్రవేశించిన తర్వాత మేలు చేసిన వ్యక్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కీడు చేయటం ప్రారంభించాడు. ఎవరైనా అంతే, మేలు చేసినప్పుడు దేవుని చిత్తములో ఉంటారు. కీడు మాటలు, భేషములు, అసూయలతో ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారు చెప్పండి? సాతాను యొక్క సంబంధులు. సాతాను నిన్ను వాడుకుంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె. ఇప్పుడైనా నీవు మేలుకొని పాపము చేయకండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:26 సూర్యుడు పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి. అపవాదికి చోటు ఇయ్యకుడి, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. ఒకవేళ మీలో సాతాను ఒకవేళ వచ్చి మిమ్మల్ని తాకి వెళ్ళాడు అనుకోండి, ఆ మనస్సు ఆ కీడే ఆలోచనతోనే ఉంటే సూర్యుడు అస్తమించే అంతవరకు మీలో దానిని ఉండనివ్వండి. అది దాటి మీరు ఇంకా ఉంచుకున్నారా, మీరు ఎలా ఉంటారు చెప్పండి? అది మీకు పాపముగా మారుతుంది. దేవుని స్తోత్రము. అలా సంవత్సరాలు తరబడిన పగ సాధిస్తూనే ఉంటారు కొంతమంది. నేను మారను, నేను విడవననేవారు. వారు ఎవరి సంబంధులు? సాతాను యొక్క సంబంధులు. సాతాను వారిని వాడుకుంటున్నాడు. సాతాను అనుచరులుగా వారు ఉంటున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వకండి, అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. మీలో అపవాది ఉంటున్నాడు. ఇక కనుక అపవాది సంబంధులుగా మారిపోతున్నారు. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో చూడండి, 1 సమూయేలు 24:17 వచనములో చూడండి, దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నీవు నన్ను చంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారానికి నీవు ఉపకారము చేసిన వాడవి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని నీవు వెల్లడి చేసితివి కనుక నీవు నాకన్నా కూడా నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. సౌలు దావీదును చంపటానికి వచ్చాడు. దావీదు చేతిలో సౌలు చిక్కుకున్నాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? అతని మీద దయాదాక్షిణ్యాలు కలిగి క్షమించి వేసి అతను లేచిన తర్వాత సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా, నీవు నన్ను పట్టుకోవాలని వచ్చావు, నీవే నాకు బందీగా మారిపోయావు, కానీ నేను నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నీవు దేవుని చేత అభిషేకం పొందినవాడవు. దేవుని చేత అభిషేకం పొందిన వారిని ముట్టినవాడు యెహోవా యొక్క నేత్రాలు ముట్టినట్టేనంట. దేవుని చేత అభిషేకం పొందిన వారిని మీరు ఒకవేళ ముట్టితే దేవుని యొక్క కన్నుగుడ్డు మీరు ముట్టినట్టే. ఆయన కన్నుగుడ్లు ముట్టితే బతుకుతాం మనం చెప్పండి? తెలియకయే భేషం పెట్టుకుంటున్నారు, తెలియకయే కీడు తెచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసి నాకు వద్దు, ఈ బిడ్డ అవసరం లేదు, నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు గర్భఫలం వద్దయ్యా,
నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభు ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మ నీకు ఇచ్చే గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువచ్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా పట్ల మా భర్తకి కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. పోయిన నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభుబల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చప్పి ప్రభుబల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభుబల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ ఈ నెల 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరావుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసి 2:50 నిమిషాలుగా బేబీని ఆపరేషన్ తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువునికి పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడ్ ఒకటి ఇంజ్యూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల అసలు మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కని చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను. ప్రభువా నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను లేకపోతే నా పిల్లలు అలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజేరియన్ చేయడానికి ముగ్గురు డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. వేరే 2 చేస్తే వాళ్ళు రామవారపాడు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాక అరగంట పట్టిద్దమ్మా, ఈ లోపు నువ్వు ఓర్పుగా ఉండు, టెన్షన్ పడితే నువ్వు కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమె ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి. నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాడీలో చేసిద్ది. 5 నెలల క్రితడే ఆపరేషన్ చేయించుకుంది, నెలలోనే వెళ్ళిపోయింది. చేయించుకున్న తర్వాత మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు, టీచరు ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పోస్ట్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలా అయినా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా
సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే, నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేనని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, చేయనివ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళని వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమోనని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి 1 వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి. అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మా, నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది, నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు. అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.